ఇవాళ ఫరీదాబాద్లో ఉండే అల్ఫలా యూనివర్సిటీ ఒక తీవ్రవాదుల లాంచ్ ప్యాడ్లా మారిందా? అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే రూమ్ నంబర్ 32 ఎవరిది అనేది ఇవాళ వరకు ఎవరికి తెలియదు. సో నిన్న వచ్చిన వార్తలు డాక్టర్ షాహీన్ అనబడే మహిళా తీవ్రవాది, సో ఈవిడ జైషీ మహమ్మద్ యొక్క ఉమెన్ వింగ్ హెడ్, ఈవిడకి సంబంధించిన గది అని నిర్ధారించారు. ఎలాగా అంటే 18 లక్షల రూపాయలు ఒక పాలిథిన్ బ్యాగులో చుట్టి అక్కడ మీకు కనిపించింది. సో పోలీసులు రైడ్ చేసినప్పుడు ఈ 18 లక్షల రూపాయలను సీజ్ చేశారు. ఇప్పుడు మిత్రులు అడుగుతూ ఉంటారు, అల్ఫలా అంటే అర్థము ఏంటండి? మీరు వాళ్ళ ప్రేయర్ ఆదాన్ అంటారు కదా, ఈ ఆదాన్లో చూశారు అనుకోండి, హయా అలా అల్ఫలా అని, ఏంటి ప్రార్థనలో కూడా. సో చాలా ముఖ్యమైన మాట అయి ఉండాలి కదా. ఏమిటి? నాకు విజయాన్ని చేకూర్చు, నాకు మంచి జీవితాన్ని ఇవ్వు, ప్రాస్పారిటీని ఇవ్వు. ఇంత ఒక పవిత్రమైన మాట, దానినే యూనివర్సిటీకి పేరు పెట్టి ఈ సిద్దికి అనబడే దుర్మార్గుడు, ఎందుకు ఇలా అంటున్నానంటే 12 కోట్ల రూపాయలు చీటింగ్ చేసి మీకు తిహార్ జైల్లో ఉన్నవాడండి. సో బయటికి వచ్చిన వాడు బుద్ధి మారిందా? ఇప్పుడు ఇతను ఎందుకు నేను దుర్మార్గుడు, దేశద్రోహి అంటున్నానంటే, మీ స్టూడెంట్స్ పరిస్థితి చూడండి. ఈ అల్ఫలా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు ఇవాళ వాళ్ళు ఏం చేస్తారు, ఈ యూనివర్సిటీకి బయట హాస్టల్స్లో నివసిస్తూ ఉంటారు. అలాగే మీకు ఇళ్ళు అద్దెకు తీసుకుని ఒక 4-5 విద్యార్థులు ఒక గది అద్దెకు తీసుకొని చదువుకుందాము, సో మనం ఉన్నత విద్య అభ్యసిద్దాం, ఇవన్నీ కదా అనుకుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ జీవితాలంతా కూడా ఎటో తెలియడం లేదు, మీకు గమ్యం లేదు. సడన్గా ఇదంతా ఒక తీవ్రవాద నిలయము, ఇందులోనే మనం చదువుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ ఉండే ప్రొఫెసర్లు, ఈ డాక్టర్లు, వీళ్ళందరూ కూడా టెర్రరిజంలో ఉన్నారు అంటే ఆ స్టూడెంట్స్ పరిస్థితి చూడండి ఎంత దయనీయంగా ఉంటుందో. ఫ్రెండ్స్, ఒక విషయము అసలు ముందు నమ్మడానికే కష్టంగా ఉంది. ఈ 72 ఎకరాల యూనివర్సిటీ భూమి ఉంది చూసారా, మీకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారండి. మీకు చనిపోయిన వాళ్ళు ఎంతోమంది హిందువులు వాళ్ళు చనిపోయారు, వాళ్ళ భూములు అక్కడక్కడ ఉన్నాయి. 72 ఎకరాలు కదా, హ్యూజ్ కదా. సో వాళ్ళ జీపీఏను బయటికి తీసి ఆ డాక్యుమెంట్స్ని ఫోర్జ్ చేసి వీళ్ళు ఈ భూములు కొన్నారు. ఇవాళ ఈ భూముల వర్త్ ఎంతో చెప్పమంటారా? 300 కోట్లు. ఏది కూడా సిద్దికీది కాదండి, టోటల్గా ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్. ఎవరెవరివో చనిపోయిన వాళ్ళ డాక్యుమెంట్స్ అంతా తీసుకొని డూప్లికేట్ తయారు చేసి వాళ్ళు ఉన్నట్టుగా, అంటే నాకు అర్థం కావడం లేదు ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, వీళ్లకు సంబంధించిన పోలీస్ అధికారులు ఎవరున్నారు, రిజిస్ట్రార్ ఆఫీస్ ఏంటి, ఆ రిజిస్ట్రార్ ఏంటి, ఇవన్నీ మీరు చూసారు అనుకోండి ఒక మేజర్ స్కామ్ లాగా. కాబట్టే సిబిఐ రంగప్రవేశం చేసింది, అలాగే మీకు ఈడీ వాళ్ళు. ఎందుకంటే 12 కోట్ల రూపాయలు చీటింగ్ చేసిన వ్యక్తి ఇంత పెద్ద యూనివర్సిటీ పెట్టడం ఏంటి? సో ఇతని ఆలోచన అంతా ఎలా ఉందంటే, దీనిని ఒక తీవ్రవాదుల లాంచ్ ప్యాడ్ లాగా తయారు చెయ్యాలి. ఇక్కడ ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఒక అద్భుతాన్ని చేశారండి. నన్ను అడిగితే యావత్ భారత్లో ఇది జరగాలి అని చెప్తాను. ఢిల్లీ, ఫరీదాబాదు, ఉత్తరప్రదేశ్, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక్కడంతా ఈ డాక్టర్లు ఉంటారు చూసారా, ఎవరెవరి వద్ద చైనా సర్టిఫికేషన్ అంటే చైనా వాడిచ్చే ఎంబీబీఎస్, అలాగే పాకిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలలో నుంచి సర్టిఫికేషన్ ఎవరైతే తెచ్చుకొని ఇక్కడ మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నారో, ముందు మీ సర్టిఫికేషన్ అంతా కూడా మాకు సరెండర్ చెయ్యండి. ఒక పోలీస్ అధికారి చెప్తున్నారు, ఆయన ఏమంటున్నారంటే, మీరు నమ్మరండి, ఒక ప్రముఖ ఆసుపత్రిలో ఇతను జాయిన్ అయ్యాడు, నేను ఒక సర్జన్ అండి, 10 ఏళ్ల అనుభవం ఉంది అని అంటున్నాడు. సర్టిఫికేషన్ చూపిస్తున్నాడు, అంతా ప్రాపర్గా ఉంది. తరువాత ఎక్కడో వేరే ఊరు నుంచి ఎవరో అక్కడికి వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఇతను కనిపించాడు. ఒరే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అంటే, నేను ఇక్కడ డాక్టర్ని, నేను సర్జన్ని అంటున్నాడు. కాదండి, ఇతను అక్కడ హాస్పిటల్లో ఒక వార్డు బాయ్ ఆపరేషన్ చేస్తుంటే గమనించి, ఆహా ఇంతేనా, సర్జరీ అంటే ఇంతేనా, ఇది చూసి వాడు ఇక్కడికి వచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని తనని తాను డాక్టర్గా పరిచయం చేసుకొని ఇంతంత అనుభవం ఉంది, ఇన్ని సర్జరీలు నేను చేశానని ఇక్కడ జాయిన్ అయ్యాడు.
నమ్ముతారా? సో ఇది పరిస్థితి. కాబట్టి ఢిల్లీ పోలీస్ చేసేది చాలా చాలా బాగుంది. కానీ ఇదే పని ఒక హైదరాబాదులోనూ, అలాగే మీరు లక్నోలో, శ్రీనగర్లో ఇక్కడంతా కూడా చెయ్యాలండి. పాకిస్తాన్ నుంచి ఒక వ్యక్తిని అక్కడ చదువుకొని సర్టిఫికేషన్ తీసుకువచ్చాను అన్నాడు అంటే నమ్మకూడదు. ఎందుకంటే ఇలాంటి తీవ్ర తేడా లేదు కదండి. ఒకడేమో పుల్వామా నుంచి వస్తున్నాడు, ఇంకోడేమో శ్రీనగర్లో నేను ఇమామ్ని అంటున్నాడు, ఇంకొకటి ఇక్కడ నేను ఇంజనీర్ని అంటున్నాడు. సో దీన్నే వైట్ కాలర్ టెర్రరిజం అని మనం మాట్లాడుతున్నాం. మరి ఈ గది అంటారా? ఈ గదిలోకి వెళ్ళి వీళ్ళు పరిశోధనలు చేస్తూ ఉంటే, విచారణ చేస్తూ ఉంటే ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అండి. ఏది కూడా ఇంకా చెప్పాలంటే యూజీసీ ఉంటుంది చూసారా, యూజీసీ 12B క్లాస్ ఉంటుంది. సో దానిని కూడా వీళ్ళు ఫేక్ చేశారు. స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి, ఫండింగ్ తెచ్చుకోవడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటారు చూసారా, అక్కడ కూడా వీళ్ళు ఫ్రాడ్ చేసి ఏంటి ఫ్రెండ్స్, ఆ క్యాంపస్లో మీకు పలానా బిల్డింగు, అక్కడ హాస్టల్స్, విద్యార్థులు వీళ్లను కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి ఆత్మాహుతి దాడులకు పాల్పడండి, ఇది చాలా చాలా మంచిది, స్వర్గానికి వెళతారు అని చెప్పి వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. దీని గురించి అక్కడ ఒక మదరసా కడుతున్నారు. ఎక్కడ? క్యాంపస్ లోపల. మీకు టోటల్గా అండర్ గ్రౌండ్ మదరసా అనేది అక్కడ రెడీ అవుతుందండి, అంటే హమాస్ స్టైల్లో. మరి ఇక్కడ ఇంతంత పెద్ద తలుపులు, గదులు. సో వీటిని చూసుకుంటే వీళ్ళు చాలా పెద్ద లెవెల్లో దేశం పైన కుట్ర పన్నారు. దీనికంతా మూలాలు ఈ సిద్దికి, అతని యొక్క హ్యాండిలర్స్ పాకిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్ లాంటి దేశాలలో వాళ్ళు శుభ్రంగా తిరుగుతున్నారు. అలాంటప్పుడు మీకు ఈ గది అంటే రూమ్ నంబర్ 32 అన్నప్పుడు 18 లక్షలు టోటల్గా వీళ్ళు ఒక 50 లక్షల రూపాయలు పోగు చెయ్యాలి. సో ఇందులో ముసఫుల్ అనేవాడు ఒక 2 లక్షలు, అలాగే ఒమర్ నబీ వాడు ఒక 5 లక్షలు, ఇఫ్తహార్ అనేవాడు ఇంకొక 5 లక్షలు. ఈ మేడం ఈవిడికి ఒక హిందూ డాక్టర్ ఫ్రెండ్ అంటే ఆవిడ దగ్గర ఈవిడ 5 లక్షలు అప్పు తీసుకుంది. చూడండి, అప్పులు తీసుకొని, లోన్లు తీసుకొని మీకు ఎక్కడ పడితే అక్కడ బ్లాస్ట్లు చెయ్యాలి, పానిక్ బ్లాస్ట్లు క్రియేట్ చెయ్యాలని చెప్పి వీళ్ళు ఈ యూనివర్సిటీలో, అల్ఫలా యూనివర్సిటీలో ఇంతంత పెద్ద వ్యూహము, ప్రణాళిక, కుట్ర ఏమైనా అనండి. సో వారానికి ఒకసారి అక్కడ కలవడము, డిజిటల్గా మనం ఏమేం చేయగలము, మన హ్యాండ్లర్స్ని ఎలా కలవాలి, ఎక్కడెక్కడ పేలుడు పదార్థాలను దాచాలి. ఈ సమయంలోనే మీకు అదిల్ అనబడే వ్యక్తి, సో ఇతను కూడా కొంత పెట్టుబడి పెట్టాడు. ఏమైంది? డబ్బు అవసరం. ఒకళ్ళేమో 5 లక్షలు పెడుతున్నారు, ఇంకొకళ్ళేమో 2 లక్షలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో సమానంగా లేరు కదా. నా డబ్బుని ఎందుకు మీరు ఇలా వాడుతున్నారు? సో నాకు నా పేలుడు పదార్థాలు ఇచ్చేయండి, ఎక్కడెక్కడ బ్లాస్ట్లు చేయాలో నేను ప్లాన్ చేసుకుంటాను. ఇలా కుదరదని గొడవ పెట్టుకున్నాడు. సో ఈ గొడవ అనేది పెరగడముతోనే ఇది మెల్లమెల్లగా మీకు ఈ ఉమర్ నబీ, సో వీడికి తేడా అనిపించి ఇలా కాదు చచ్చిపోదామా అనుకున్నాడు, తీసుకువెళ్ళాడు, తనని తాను పేల్చుకున్నాడు. చెయ్యడము ఎవరెవరు ఎంతంత పెట్టుబడులు పెట్టారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఈ కార్లలో వీళ్ళు పెట్టుకునే కెమికల్ వెపన్స్ ఏమిటి, అంటే ఈ పదార్థాలు, సో ఇవంతా ఎక్కడెక్కడి నుంచి తెచ్చారు మొత్తం ఇవాళ బయటపడింది. సో ఫైనల్గా అల్ఫలా యూనివర్సిటీని మీరు మూసివేసి ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకొని ఈ బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఉంటారు చూసారా యూపీలో, వాళ్ళకి కొత్త ఇళ్ల నిర్మాణము చెయ్యాలి. చేసి ఆ పేదవాళ్లకు ఏదో ఒక రకంగా న్యాయము చేయాలి. ఎందుకు? దుర్మార్గంగా దీన్ని భూమిని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు, తీవ్రవాదము కోసం స్వాధీనము చేసుకున్నారు. కాబట్టి ఇక అయినా కూడా వీళ్ళ విషయంలో చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఉండి ఆ భూములను అంటే యూనివర్సిటీని మూసేయండి. స్టూడెంట్స్ వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారండి, ఇక్కడ వాళ్ళు చదవాల్సిన అవసరం లేదు. ఈ భూములు మాత్రం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, తీసుకొని పేదలకు పంచాలి అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఎందుకంటే వాళ్లకు చెందాల్సిన భూమి వాళ్ళకే వెళ్ళాలి కదా, ఇదే కదా న్యాయము. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.